సమర్థవంతంగా నిర్వహించి మరి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మన మిత్రుడు కత్తిమండ శ్రీధర్ గారి పదవీ విరమణ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, రక్త సంబంధులకు, సహోద్యోగులకు, ఏజెంట్ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా ఆహ్వానించిన వెంటనే రాజమండ్రి నుంచి మరి ముందుగానే వచ్చినటువంటి రాజమండ్రి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు గన్నయ్య గారికి, అదేవిధంగా ICU ట్రెజరర్ శ్రీ ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సభకు అధ్యక్షులకి సమయాన్ని అప్పగించే ముందు 2 మాటలు చెప్పిన సమయాన్ని వారికి అప్పగించాలని అనుకుంటున్నాను. అయితే శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని తెలిసిన ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా అంటే నేను కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా మా ఇద్దరి మధ్య అంటే మేము ఒక తల్లికి పుట్టకపోయినప్పటికీ కూడా మా ఇద్దరి మధ్య సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువైన ఆత్మీయ అనుబంధం ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం వెళ్ళేవాళ్ళం. కనీసం టీ తాగడానికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. చాలామంది మన ఏజెంట్ మిత్రులు మమ్మల్ని ఆటలు పట్టించేవారు అనమాట. ఒకవేళ అన్న సెలవు పెట్టిన రోజుని నేను కిందకి వెళ్తే ఏమన్నా మీ అన్నయ్య గారు రాలేదా అని చెప్పేసి అడిగేవారు, ఏదని చెప్పేసి ప్రతి ఒక్కరు అడిగేవారు అనమాట. అన్నదమ్ములైనటువంటి మాట తప్ప ఎవరు కూడా ఏ మిత్రుడు కూడా పేరు పెట్టి పిలిచేవారు కాదు. మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అడిగేవారు. అంటే అంతటి మా ఇద్దరి మధ్య కూడా అంత రిలేషన్ ఉండేది. ఆల్రెడీ శ్రీధర్ గారు ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి రాజోల్ బ్రాంచ్లో వివిధ క్యాడర్స్లో పనిచేసి ఈరోజు ఆయన పదవి విరమణ చేయడం మా అందరికి కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన ఎవరితో అయినా కూడా చాలా నవ్వుతో చక్కగా పలకరిస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఆయన మనిషిని చూస్తే ఇప్పుడు కూడా నాకు తేడా వస్తుంది. ఎందుకంటే ఆయన ఏజ్ ఏమన్నా 10 సంవత్సరాలు ఎక్కువ వేశారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనిషి చూస్తే 60 years కంప్లీట్ అయినట్టు ఆయన ఎక్కడ ఫీలింగ్స్ కానీ ఆ ఏజ్ అంత ఉందనేది ఎవరు కూడా ఆయన చెప్తే కానీ ఎవరు గెస్ చేయలేరు అనమాట. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించినటువంటి మన చీఫ్ గెస్ట్ శ్రీధర్ గారి దంపతులకి,
మన ఎస్బీఎం గారి ప్రసాద్ గారికి, మన క్లబ్ సెక్రటరీ శ్రీన్ బాబు గారికి, మరియు తోటి ఎంప్లాయీస్కి, ఏజెంట్స్కి, ఎల్ఐసి రిలేటెడ్ వారందరికీ, శ్రీధర్ గారి యొక్క బంధువులకి, స్నేహితులకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎల్ఐసి అనేది ఒక మంచి సంస్థ. మన డివిజనల్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ గన్నయ్య గారికి, ఐసీయూ సెక్రటరీ ఈశ్వరరావు గారికి మా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అయితే మిత్రులారా, శ్రీధర్ గారు మీకు తెలుసు, ఆయన ప్రస్థానం 2012 నుంచి 2026 వరకు ఎల్ఐసి ప్రస్థానం. అంతకుముందు చరిత్ర అయితే నాకు పెద్ద అవగాహన లేదు. అయితే శ్రీధర్ గారు చాలా వెల్ బ్యాలెన్స్డ్ మ్యాన్. ఆయన 2017 నుంచి 20 వరకు ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. అదే టైంలో శ్రీధర్ గారు ఎన్బి డిపార్ట్మెంటు, శ్రీన్ బాబు గారు కూడా ఎన్బి డిపార్ట్మెంటే. ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరు కవల పిల్లలు, ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్లో ఉండి ఆ ఎన్బి డిపార్ట్మెంట్లో మాకు ఏ సమస్య రాకుండా ఎన్ని పాలసీలు వచ్చినా కూడా చక్కగా వాటిని క్లీన్ చేసి కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేవారు. వర్క్ విషయంలో కానీ వాళ్ళకి ఒక స్నేహము, ఒక అన్నదమ్ములు ఇలాగా ఉండటమే కాదు, వర్క్లో కూడా ఇద్దరు మాట అనుకుని ఎంత పని ఉన్నా కూడా ఫినిష్ చేసేసి వెళ్ళేవారు. నిజంగా వర్క్ విషయంలో శ్రీధర్ గారు మంచి కోఆపరేషన్ ఇస్తారు. బ్రాంచ్ కూడా మంచి సర్వీస్ ఇచ్చారు. 2012 నుంచి ఒక సబ్ స్టాఫ్గా ఎంటర్ అయ్యి ఈ రోజున ఒక హెచ్జిఏ స్థానంలో రిటైర్ అవుతున్నారంటే ఆయన ప్రతిభను మీరు అంచనా వేయొచ్చు. ప్రతి 2 సంవత్సరాలకి డ్యూ వచ్చిన వెంటనే ఆయన ప్రమోషన్ పొందారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన వర్క్ రికార్డు కానీ అన్నీ బాగుంటాయని తప్ప ఎవరు ప్రమోషన్ ఎవరు. 2012 నుంచి 2014, 2014 తర్వాత 2016, 2023కి ఆయన హెచ్జిఏ అయిపోయారు. నిజంగా ఒక డైరెక్ట్ అసిస్టెంట్ హెచ్జీ అవ్వాలంటే 7-8 సంవత్సరాలు పట్టింది మా టైంలో. అట్లాంటిది చాలా వేగంగానే ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి వర్క్స్కి ఎల్ఐసి కూడా గుర్తించింది. ఈవేళ చక్కనటువంటి ఎల్ఐసి ఇచ్చేటటువంటి ప్రతి సదుపాయం ఆయనకు రక్షణగా నిలిచింది. హెల్త్ విషయంలో వచ్చిన ఇబ్బందుల విషయంలో కూడా ఎల్ఐసి ఆయన్ని చక్కగానే ఆయన కేర్ తీసుకోవడం జరిగింది. మిర్చి మేనేజర్గా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఫర్ యువర్ బెస్ట్ సర్వీసెస్ టు ది ఆర్గనైజేషన్. డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ అనేక విషయాల్లో అంటే ఎల్ఐసిలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో సహాయ సహకారాలు చేస్తూ ఆయన ముందుకు సాగారు. అంతేకాకుండా అటు యూనియన్లతో పాటు డివిజన్కి ఆయన ఈ బ్రాంచ్ సెక్రటరీగా గత కొంతకాలం నుంచి ఆయనే ఏకవచనంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా ఆయన్ని నేను ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏ కార్యక్రమం చేసినా ముందుండి మాకు వెన్నుడిగా ఉన్నారు. రాజమండ్రి డివిజన్లో 20 బ్రాంచెస్లో ఉన్న సెక్రటరీస్లో కన్నా శ్రీధర్ గారు ఏ విషయమైనా సరే వెంటనే స్పందిస్తూ ఆయన యొక్క మరి కర్తవ్యాన్ని నిర్వహించేవారు. బయట సొసైటీలో, హాస్టల్స్లోను, స్కూల్స్లోనూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భం కూడా మరి శ్రీధర్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పేబ్యాక్ టు సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, కొద్దిపాటి సంపదను సొసైటీకి ఇస్తే ఆ సొసైటీ బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. దానిలో భాగంగానే మన రాజమండ్రి కోరుతున్నాను, ఆయన ఎల్ఐసి నుంచి రిటైర్ అవ్వచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆశీర్వాదం నుంచి మాత్రం కాదని తెలియజేస్తూ, ఆయన ఎల్ఐసి చేసిన సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, అలాగే సామాజిక సేవలో ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి యొక్క ఆయన జీవితము, ఆయన యొక్క కుటుంబము కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో జీవితం సాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చిరునవ్వుతో మాట్లాడుతుంటే ఎంతో అంతటి మహోన్నత వ్యక్తి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఆయన ఎస్బీఎం గారు చెప్పినట్టు 2012లో జాయిన్ అయ్యి 14 సంవత్సరాలు సర్వీస్ చేశారు. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, మా పెద్దన్నయ్య శ్రీధర్ గారు రిటైర్డ్ అవుతున్నారంటే మాకు నమ్మశక్యంగానే లేదు. మేము చాలా కష్టపడి ఎంతో పేదరికం అనుభవించి పైకి వచ్చాము. నేను ఆఖరి 4వ వాడిని. మా అన్నయ్య పెద్ద అన్నయ్య, మా తర్వాత 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. మేమంతా కూడా ఉమ్మడి కుటుంబంగానే ఇప్పటికీ కూడా ఉన్నాం.
దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మా అన్నయ్యలో మాత్రం మేము దేవుడిని చూసుకున్నాం. ఎందుకంటే మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పటికీ కూడా మా ఇంట్లో పెద్ద వ్యక్తిగా ఆయనే చూస్తుంటాడు. మా కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఉమ్మడిగా మా నలుగురు అన్నదమ్ముల్లో కూడా ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పటికి కూడా మేము ఆయన మీదే ఆధారపడి ఉన్నాము. ఆయనే చేస్తుంటాడు. మా వదిన, మా అన్నయ్య కూడా మాకు ఇప్పటికీ ఇలాంటి ఉమ్మడి కుటుంబం ఎక్కడ ఉండదని కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. చాలా బాగా రిజిస్టర్స్ అవి మెయింటైన్ చేసి చాలా సపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ డ్యూరింగ్ మై టెన్యూర్ ఎట్ రాజోల్ బ్రాంచ్. మీ రిటైర్మెంట్ లైఫ్ని మీరు హ్యాపీగా, హెల్తీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వాళ్ళ సతీమణికి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఇన్ టైంలో వస్తాడు, కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాడు. శ్రీధర్ గారుతో మాకు అనుబంధం, ఆయన నాకు తెలిసి ఎల్ఐసిలో అసిస్టెంట్గా కన్ఫర్మ్ అయిన తర్వాత టోటల్ లైఫ్ అంతా కూడా ఎన్బి డిపార్ట్మెంట్లోనే ఆయన ఉండడం వలన ఆయనతో అనుబంధం మాకు ఎక్కువ. డెవలప్మెంట్ ఆఫీసర్లుగా తో ఉన్న అనుబంధం వలన ఆయన మాకు ఒక సహృదయుడు, స్నేహశీలి, మంచి కుటుంబ సభ్యుల మేమందరం చాలా హ్యాపీగా ఆఫీసులో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఇంతకాలం పనిచేయడం జరిగింది. ఆయనకి చాలా సామాజిక సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరికైతే సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ ఆయు ప్రమాణం కూడా పెరుగుద్దని సైంటిఫిక్ రిపోర్ట్లు కూడా తేలుస్తున్నాయి. కాబట్టి శ్రీ అండ్ శ్రీమతి శ్రీధర్ గారు అలియాస్ జూనియర్ బాలయ్య జూనియర్ బాలయ్య సార్. ఆయన కాలేజీ రోజుల్లో ఆయన జూనియర్ బాలయ్య అని ముద్దుగా ఫ్రెండ్స్ అందరూ పిలుచుకునేవారు. అది కానీ అట్లాగే ఆయన ఎవర్ గ్రీన్ స్మైలింగ్ ఫేస్. ఆయనతో మాట్లాడుతుంటే మంచి జోష్ ఉంటుంది. ఏంటంటే ఆయన నేను ఒకే డిపార్ట్మెంట్లో, ఎన్బి డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 5 years వరకు కలిసి పనిచేసాం. ఆ టైంలో రాజోల్ బ్రాంచ్లో మన చీఫ్ గెస్ట్ శ్రీధర్ గారు, వారి మేడం గారు, వీరందరికీ ధన్యవాదాలు. మన శ్రీధర్ గారి దంపతులకు, శ్రీనుబాబు గారికి, నా తోటి ఏజెంట్ మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీధర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే శ్రీధర్ గారిని ఇంకా మీరు మంచి గ్లామర్గా ఉన్నారు అని అందరూ పొగుడుతున్నారు. ఎందుకంటే ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి సంస్థలో పనిచేశారు. ఈరోజు సన్మాన గ్రహీత పదవి విరమణ చేస్తూ సన్మానం చేయబోయే శ్రీధర్ గారికి, వారి భార్య, వారి సతీమణి గారికి, అలాగే శ్రీనుబాబు గారికి బయటకు వచ్చాక కూడా తెలియదు. అంటే మరి ఆయన బాలయ్య బాబు కదా. సో బాలయ్య బాబు ఇప్పుడు పాత్రలతోటి బిజీగా ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా బిజీయే. ఈ పదవీ విరమణ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయింది. శ్రీధర్ గారితో నాకు చాలా ఇది ఉండేది. ఇంకోటి ఏంటంటే శ్రీధర్ గారు కొంతకాలం మధ్యలో ఎన్బి డిపార్ట్మెంట్లో ఆఫీసర్ లేకుండా బ్రాంచ్ రన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా ఆయన ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చి, అట్లాగే ఆయన ఎంతవరకు చేయగలలో అంత డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేశారు. ఆయన వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అది ఇక్కడ మనకి ఎంప్లాయీగా బాధ్యత ఇక్కడ మార్నింగ్ 10 to 5 or 6 వరకు ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, నెక్స్ట్ ఇంకోటి అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ నయి షురువాత్ అనుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ లైఫ్లో ఇంత యాక్టివ్గా శ్రీధర్ గారు ఉండాలని, నెక్స్ట్ శ్రీధర్ గారికి నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడున్న ఇక్కడ గ్యాదరింగ్ అన్నీ చూసుకుంటే ఆయనకి ఫ్రెండ్స్, రిలేటివ్ సర్కిల్కి లోటు లేదు కాబట్టి అట్లాగే ఆల్రెడీ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ వన్స్ అగైన్ శ్రీధర్ గారు, విష్ యూ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ హెల్తీ రిటైర్డ్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీసెస్ టు ఎల్ఐసి రాజోల్ సార్. వి కాంట్ ఫర్గెట్. ఎందుకంటే మా స్టాఫ్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ పనిచేసిన వారే. స్వామి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. మరలా తిరిగి మరలా ఇక్కడికి రావులపాలెం నుంచి మరలా ఈ చోటుకే వచ్చేసారు. అదేవిధంగా అందరూ కూడా
చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే రాజుల బ్రాంచ్లో చాలా ఎప్పుడు కూడా టైమింగ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. నేను అదే గుర్తుంటాను. ఎందుకంటే వేరే చోట అయితే ఎప్పుడు ఉంటుందో క్లోజింగ్ తెలియదు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా సిన్సియర్గా. నాకైతే అన్నయ్య చాలా ఆప్యాయతుడు. ఎన్బి డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఒక చిరునవ్వుతో పలకరించి అతను వంతు పని మాత్రం ఏ విధంగానో జాప్యం చేయకుండా వితిన్ సెకండ్స్లో చేసి మనందరి మనసుల్ని మెప్పించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మన రిటైర్మెంట్ శ్రీధర్ గారికి మన ఏజెంట్స్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. వ్యక్తి అతనికి ఉన్న చిరునవ్వుతో అందరినీ పలకరించేవాడు. కూడా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. నేను శ్రీధర్ అంకుల్కే చెప్పట్లేదు. నవ్వుతా, మాటకు ముందు నవ్వుతూ వచ్చేవాడు ఆయన. ఇంత సౌమ్యంగా పని చేయించుకొని ఏజెంట్ వృత్తిలో కూడా కొనసాగారు ఆయన. తర్వాత అనుకోకుండా స్టాఫ్ మెంబర్గా రావడం, అసిస్టెంట్ ఎజ్జీగా పనిచేయటం, ఈ 14 సంవత్సరాల 4 నెలలు సుమారుగా సేవలను అందించడం జరిగింది. ఆయన అందరికీ జీవితం కూడా ఇప్పుడు రాముడు వనవాసం 14 సంవత్సరాలు చేశారంట. ఆయన ఎల్ఐసిలో 14 సంవత్సరాలు విజయ విహారం చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఆయన మా అందరికీ ఇచ్చినటువంటి సేవలను కూడా కొనియాడుతూ, అదే రకంగా ఆయనకి మిగిలినటువంటి జీవితం కూడా అష్టైశ్వర్యములు ఆయనకి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తరపున శ్రీధర్ గారికి చక్కనటువంటి రిటైర్మెంట్ లైఫ్ ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, చక్కగా హ్యాపీగా జీవించాలని, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని పిల్ల పాపలతో, మనవలతో, అందరితో కూడా కుటుంబం యొక్క లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ అయిపోయినాక మనందరం మాట్లాడడం జరిగింది. ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీధర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరం కూడా చక్కగా ఆసక్తిగా ఆలకించాలి. ఆయన అనుభవం, ఆయన స్ట్రాటజీ, ఆయన లైఫ్ స్టైలు అన్ని వివరాలు కూడా మనకు వివరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, రండి. ఇద్దరు ఎస్బిఎంలకు క్లబ్ సెక్రటరీ నా తమ్ముడైన శ్రీనుబాబు గారికి, ఈరోజు విచ్చేసిన డివిజనల్ ఆఫీస్ నుంచి విచ్చేసిన శ్రీ గన్నయ్య గారికి, ఈశ్వరరావు గారికి, తర్వాత అమలాపురం నుంచి విచ్చేసిన మిత్రులకు, అలాగే మా బంధువులు అందరికీ, తర్వాత ముఖ్యంగా ఏజెంట్ మిత్రులకు, తర్వాత నా సహోద్యోగులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మిత్రులు, ఇంతమంది బంధువుల మధ్య ఈ రిటైర్మెంటు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను క్లబ్ సెక్రటరీగా చేసినప్పుడు నా చేతుల మీద చాలామంది రిటైర్ అయ్యారు, కానీ ఇంత జనం ఎప్పుడు నేను చూడలేదు. నాకు చాలా గర్వంగా ఉంది ఇంతమంది వచ్చి నా కార్యక్రమానికి హాజరైనందుకు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సరే, ఆఫీసులో నేను 14 సంవత్సరాలు పైబడి వర్క్ చేశానండి. ఈ సమయంలో నిజంగా అసలు ఈ వర్క్ చేసినట్టే నాకు అనిపించలేదు. 14 సంవత్సరాలు గడిచినట్టే చాలా ఈజీగా గడిచిపోయి. ఈ ఆఫీసులో నిజంగా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతాము. ఉద్యోగస్తులందరము కూడా ఎక్కువ స్టాఫ్తో కానీ ఏజెంట్లతో కానీ ఎక్కువగా నిజంగా ఆఫీసులోనే మాకు ఎక్కువ కుటుంబంలో నిజంగా గడిపేది తక్కువ. ఏదో సాయంత్రం వెళ్తాము, ఆ సమయానికి సమయం అవుతుంది, భోజనం చేస్తాము, పడుకుంటాం, మళ్ళీ తెల్లారలేసి ఆఫీస్కి. ఎక్కువ శాతం ఇక్కడ ఆఫీసు సిబ్బందితోనే ఎక్కువ శాతం గడిపోండి. నిజంగా అందరూ కూడా మా సిబ్బంది
అందరూ కూడా చాలా ఎంతో మంచిగా నిజంగా కోఆపరేట్ చేశారు. ఏజెంట్ మిత్రులు అందరూ కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారండి. అందరికీ వారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మా కుటుంబం మేము 4 అన్నదమ్ములు అండి. నేను పెద్దవాడిని, నా తర్వాత 3. మా బ్రదర్ ఒక ఆయన ఆల్రెడీ ఇందాక మాట్లాడారు, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ గారు, ఆయన అందరికీ సుపరిచితుడే. ఇంకో బ్రదర్ కొన్ని పని ఒత్తిడి వల్ల రాలేకపోయారు. ఆయన ఐఆర్డిఏలో డీజీఎం కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ కింద చేస్తున్నారు. ఆయన వస్తారనుకున్నాం, రాలేకపోయారు. ఆల్రెడీ ఇంకో బ్రదరు ఆయన వస్తున్నారండి. ఆ తర్వాత నాకు ఒక కుమారుడు కుమార్తె, వాళ్ళిద్దరికి మ్యారేజ్లు అయినాయి. నాకు మనవలు ఉన్నారండి, 3 మనవలు మొత్తం. మా పిల్లలు పర్వాలేదండి. మా అబ్బాయి కూడా సచివాలయం ఎంప్లాయ్, మా కోడలు కూడా సచివాలయం ఎంప్లాయ్, మా అల్లుడు గారు విఆర్ఓ గారండి. మా పాప కూడా ఎంఎస్సి బీఈడి చేసింది, ఇంకా పాపకి ఇంకా జాబ్ రాలేదు. పర్వాలేదు, అందరూ వెల్ సెటిల్డే. నాకు ఏ విధమైన ఇబ్బందులు ఏమీ లేవు. పిల్లలందరూ బాగానే సెటిల్ అయ్యారు. మరి ముఖ్యంగా ఈ రాజోలు బ్రాంచ్లో తోటి సిబ్బంది మాత్రం నాకు చాలా చక్కగా సహకరించారు. బ్రాంచ్ మేనేజర్ మన ప్రసాద్ గారు, గతంలో నేను స్వామి గారి దగ్గర కూడా నేను వర్క్ చేశాను. తర్వాత మా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మా డబ్ల్యూఏఓ గారు శ్రీకాంత్ గారు చాలా కోఆపరేటివ్గా ఉండేవారు. తర్వాత మా కుచ్చెల శ్రీనివాస్ తోటి చాలా అనుబంధం ఉండేది. తర్వాత ప్రతి సిబ్బంది మా జిఎస్ఎన్ గారు అవని, సిద్ధార్థ్ గారు అవని, ఇటు బ్రహ్మాజీ గారు అవని, రామయ్య గారు అని అందరూ చాలా నాకు అందరూ మంచి కోఆపరేటివ్గా ఉండేవారు. మరి ముఖ్యంగా మా తమ్ముడు శ్రీనుబాబు, నిజంగా శ్రీనుబాబు అంటేనే నిజంగా మా తమ్ముడు అంటే నాకు సొంత తమ్ముడు లెక్క. మాకు ప్రతి విషయంలోనూ కుటుంబ విషయాల్లో కానీ లేకపోతే ఆఫీస్ విషయాల్లో కానీ నేను ప్రతి విషయము శ్రీనుబాబుతో పాలు పంచుకుంటాను. మా విషయాలు ఏదైనా సరే చిన్న నాకు ఏది జరిగినా సరే శ్రీనుబాబు ఎక్కడ అర్ధరైతుడిగానే సరే వచ్చి వాలిపోయేవాడు. నాకు ఏ సమస్య వచ్చినానో ఆ శ్రీనుబాబు కూడా ప్రత్యేకంగా నేను చిన్నవాడు, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఏజెంట్ మిత్రులకి, కుటుంబస్తులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే శ్రీధర్ గారు పదవీ విరమణ శుభాభినందన సన్మాన పత్రం శ్రీ కత్తిమండ శ్రీధర్ గారికి. జీవితం అనేది కేవలం సంవత్సరాల ప్రయాణం కాదు, సమాజానికి, సంస్థకు, కుటుంబానికి అందించిన సేవల సారాంశమే నిజమైన జీవన సౌఫల్యం. ఆ సౌఫల్యానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం శ్రీ కత్తిమండ శ్రీధర్ గారిది. కోనసీమ సుగంధాలను వెదజల్లే సకినేటిపల్లి నేలలో ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ కత్తిమండ ప్రభాకర్ రావు గారు, డాక్టర్ కన్నమ్మ గార్ల జ్యేష్ఠ కుమారునిగా, 4 సహోదరులలో పెద్దవారిగా జన్మించిన శ్రీధర్ గారు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, మానవతా విలువలు, సేవా భావం మరియు సౌమ్యతను అలవర్చుకొని జీవిత ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నారు. తన ఉద్యోగ జీవితాన్ని
భారతదేశంలోని విశ్వసనీయ ఆర్థిక సంస్థలలో ఒకటైన భారతీయ జీవిత బీమా సంస్థలో ప్రారంభించి రాజోలు శాఖ కార్యాలయంలో వివిధ హోదాలలో అత్యంత నిబద్ధతతో విధులు నిర్వహించారు. బాధ్యతను భారంగా కాక సేవగా భావించి పనిచేసిన ఆయన అనేక మంది సహోద్యోగుల మన్ననలు పొందారు. విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన, అంకితభావం, సహకార దృక్పథం ఆయన వ్యక్తిత్వానికి చిరునామాలుగా నిలిచాయి. అభ్యుదయ భావాలతో ఆలోచించే ఆయన సమాజ శ్రేయస్సును కోరుకునే సజ్జనుడు, స్నేహాన్ని ఆస్తిగా భావించే స్నేహశీలి, మాటలో మాధుర్యం, మనసులో మంచితనం, ప్రవర్తనలో వినయం, వ్యక్తిత్వంలో విశాలత్వం ఆయనను అందరికీ ఆప్తినిగా మార్చాయి. సహచరులకు స్ఫూర్తిగా, మిత్రులకు ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన. కుటుంబ జీవితంలోనూ ఆయన ఒక విజయవంతమైన గృహస్థుడు. సతీమణి శ్రీమతి లక్ష్మి గారి సహకారంతో కుటుంబాన్ని ప్రేమ, పరస్పర గౌరవం, విలువల పునాదులపై నిర్మించుకున్నారు. కుమారుడు శ్రీకిరణ్, కుమార్తె వినీలతో కూడిన వారి కుటుంబ ఆనందాలకు, అనుబంధాలకు, ఆదర్శాలకు నిలయంగా వెలుగొందుతోంది. తండ్రిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పిల్లలకు విలువలతో కూడిన జీవితాన్ని అందించి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ఇప్పుడు పదవి విరమణ అనే నూతన జీవిత అధ్యాయంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ మా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తున్నాము. పదవీ విరమణ అనేది సేవకు ముగింపు కాదు, అనుభవానికి ఆరంభం. కార్యాలయాల బాధ్యతల నుంచి విశ్రాంతి పొందుతున్న మీ విలువలు, మీ సేవా స్ఫూర్తి, మా స్నేహ సౌహార్దాలు, మీ ఆదర్శ జీవనం తరతరాలుగా మార్గదర్శకంగా నిలుస్తాయి. మీరు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య సుఖ సంతులతో దీర్ఘకాలం జీవించాలని, మీ జీవితపు ప్రతి ఉదయం విజయాల వెలుగులో నిండిపోవాలని, ప్రతి సాయంత్రం తృప్తి చిరునవ్వులతో కలకలలాడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. మీ సేవలకు మా వందనాలు, మీ వ్యక్తిత్వానికి మా అభినందనలు, మీ పదవి విరమణకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. సాదర సన్మానంతో శుభాకాంక్షలతో ఎల్ఐసి ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ రాజోల్ బ్రాంచ్, తేదీ 30/6/2026. మెంబర్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మన తర్వాత చాలా మంది రావాల్సి చేస్తున్నారు. మన బిఎం ప్రతాప్ గారు గట్టిగా ఒకసారి తప్పకుంటోండి ఆయన్ని.
కే శ్రీను బాబు గారు అంటే శ్రీధర్ గారికి సొంత తమ్ముడు. ఆఫీసులో ఆయన కుడి భుజం, ఎడమ భుజం అన్నీ ఆయన. అటువంటి వ్యక్తి చేత సన్మానం పొందుతున్నారు. ఆ తర్వాత అసోసియేషన్ ఎల్ఐసి మీకున్నటువంటి అభిమానం, ఆప్యాయతను, అనురాగాన్ని ఈ రకంగా చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.